హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో లైవ్లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగానే ఒక టాస్క్ అయితే ముగిసిపోయింది అని చెప్పవచ్చు. అదే కమాండర్స్ వర్సెస్ ప్రజలు. ఈ టాస్క్లో భాగంగా ప్రజల తరపున టీంలో ఉన్నటువంటి భరణి, గౌరవ్ టాస్క్లో పోటీ పడితే, ఇక కమాండర్స్ నుంచి కమాండర్స్గా నిఖిల్, డెమాన్ ఇద్దరు టాస్క్లో పోటీ పడటం అయితే జరిగింది. సో వీరాడిన టాస్క్లో భరణి, గౌరవ్ అంటే ప్రజల తరపున ఆడిన భరణి, గౌరవ్ టీం ఓడిపోవడం జరిగింది. నిఖిల్, డెమాన్ గెలిచి తమ కమాండర్ స్థానాలని పదిలమైతే చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భరణి తనూజ వద్ద కూర్చొని కొంచెం ఎమోషనల్ అవుతూ, ఇలాంటి గేమ్స్లో కూడా గెలవలేకపోతున్నాను, ఇక నేను ఎందుకు ఇక్కడ ఉండటం, ఈ గేమ్లు కూడా గెలవలేకపోతే ఇంకా ఏమనుకుంటారో ఏంటో అన్నట్టుగా బాధపడుతూ ఉన్న సమయంలో అక్కడే కూర్చొని భోజనం చేస్తున్న తనుజ, మీరు అలా మాట్లాడవద్దు నాన్నగారు, మీరు ఏమైంది అంటే టాస్క్ 99% పూర్తి చేశారు, అయితే మీ హైట్ ప్రాబ్లం వల్ల చిన్న ఇష్యూతో టాస్క్లో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా టాస్క్లో గెలుపోవటములు సహజం, అది మీకు కూడా తెలుసు. కానీ మనం గెలిస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది, ఓడిపోతే కొంచెం బాధగా ఉంటుంది, అది కామన్. దాని గురించి ఎవరు జడ్జ్ చేయరు. టాస్క్ మనం ఎలా ఆడాము, ఎంత బాగా ఆడాము, ఎంత జెన్యున్గా ఆడాము అన్నదే ఆడియన్స్ చూస్తారు. కాబట్టి మీరు టాస్క్ చాలా బాగా ఆడారు, టాస్క్లో గెలుస్తామో లేదా అన్నది కూడా వారి నిర్ణయానికే వదిలేయాలి. కాబట్టి మీరేం బాధపడకండి, ఖచ్చితంగా మీకు అభిమానుల మద్దతు దొరుకుతుంది అంటూ తనూజ చెప్తున్నా కూడా భరణి మాత్రం, ఈ టాస్క్ అయినా గెలవాల్సిందమ్మా, అప్పుడు నేను కమాండర్ అయ్యేవాడిని, కొంచెమైనా నాకు గిల్టీ పోయిండేది, కానీ ఈ టాస్క్ కూడా గెలవకుండా ఇక నేను తర్వాత టాస్క్లో ఎలా ఆడాలి, అసలు ఎలా ఆడతానని వారిని అడగాలో నాకైతే అర్థమవ్వట్లేం లేదు అంటూ ఎమోషనల్ అవ్వడంతో భరణిని మరింతగా ఓదారుస్తూ, మీరు బాగా గేమ్ ఆడారు, మీరేం బాధపడకద్దు, నెక్స్ట్ గేమ్లో మంచిగా ఆడి అప్పుడు గెలవండి, అప్పుడు ఇంకా ఈ వీక్ చాలా రోజులు ఉంది కదా, అప్పుడు మీరు కమాండర్ అవుతారు, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అవుతారని కూడా తనూజ అయితే చెప్తుంది. మొత్తంగా ఎమోషనల్ అయ్యి కొంచెం బాధపడుతున్న భరణికి తనూజ ఇచ్చిన ప్రోద్బలంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.